బండి సంజయ్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఎంఐఎంతో 100 కోట్ల డీల్పై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. కేంద్ర మంత్రి సంజయ్ చేసిన ఆరోపణలపైన స్పందించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్తో అంటే పొన్నం ప్రభాకర్ గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ఆరోపణ చేశారు. కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు అంటే రహస్య ఒప్పందం కదా 100 కోట్ల రూపాయల డీల్ జరిగిందని చెప్పి ఆయన పదే మాట్లాడుతారు. ఏం సమాధానం? ఎన్నికల సందర్భంలో అనేక ఆరోపణలు చేస్తారు, కానీ సాక్షాత్తు హోంశాఖ సహాయ మంత్రి ఆరోపణ చేసిండు కాబట్టి నేను ప్రతిస్పందిస్తూ ఆ ఆరోపణ రుజువు చేసి మాపై కేసులు పెట్టండి, లేకపోతే పొరపాటైందని క్షమించమని ప్రజలను అడగమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి రహస్య ఒప్పందం జరిగింది ఎంఐఎం కాంగ్రెస్ మధ్య అని చెప్పి ప్రతి సమావేశంలో ప్రతి సభలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రాజకీయ కొరకు వాడుకుంటున్నా అంటే పర్వాలే, సాక్షాత్తు మంత్రి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. జైల్లో వేయండి మమ్మల్ని. ఎందుకు జైల్లో ఇస్తలేరు? ఆధారాలు ఉన్నాక. ఆరోపణ అబద్ధపు ఆరోపణ, రాజకీయపరమైన ఆరోపణ. మేము ఒకవేళ అటువంటి ఒప్పందం కుదుర్చుకున్నామని ఆధారాలు ఉంటే మమ్మల్ని జైల్లో పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నా, లేకపోతే ముక్కు భూమికి రాసి ప్రజల ముందర క్షమాపణ చెప్పని కోరుతున్నాను. సంజయ్ నిజంగా తప్పుడు ఆరోపణలు చేస్తే మీరే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు, ఎందుకంటే ఒక 100 కోట్ల రూపాయల డీల్ ఈ అంశం నుంచి మీరే ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పుడే ఫిర్యాదు చేపిస్తాం. నేను ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా, దాన్ని పెద్ద పట్టించుకోవాలి. బండి సంజయ్ గారి మాటల్ని పొలిటికల్ స్టేట్మెంట్ లాగా తీసుకున్నాం, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ఆరోపణ ఉపసంహరించుకో, లేదా మమ్మల్ని జైల్లో పెట్టు, విచారణ చేయమని మేమే పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తాం. బండి సంజయ్ మీద ఫిర్యాదు చేయబోతున్నారు కాంగ్రెస్ నేత. బండి సంజయ్ మీద ఆరోపణలు ఎవరు చేస్తే వాళ్ళ మీద బండి ఆయనే అవును విచారణ చేయమని ఆయన కోరుతాం. బండి సంజయ్ గారి మాటలు సోమోటోగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఒప్పందం జరిగితే వాళ్ళని శిక్షించమని పిటిషన్ ఇస్తాం. కాంగ్రెస్కి ఎంఐఎంకి కర్మలు ఎలాంటి ఒప్పందం ఏమి చెప్పదలుచుకున్నారు? లేదు, ఎందుకు మేము మా పొలిటికల్ పార్టీ ఎవరితో ఒప్పందం మేము చేయండి, ఎక్కడ అలయన్స్ లేదు కదా. మీరు ఎన్ని ఒప్పందాలు చేసుకున్న 10 సీట్లకే పరిమితం అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది, పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ అభివృద్ధికి సహకరించమని కోరుతా ఉన్నాం. సో మొత్తానికి సంజయ్ అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారు. సంజయ్ ఆరోపించిన పైన ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.